హాయ్ హలో జిహెచ్ఎస్ బోరబండ. ఇప్పుడు ఈరోజు ఫోర్త్ డే కాబట్టి చిల్డ్రన్స్ డే సందర్భంగా ఫోర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఆ సెలబ్రేషన్స్లో భాగంగా స్పోర్ట్స్ 8th D విలేజ్ సెక్షన్, విలేజ్ సెక్షన్ 8th F, అలాగే 8th D కబడ్డీ జరుగుతుంది. చూద్దాము ఏ సెక్షన్ గెలుస్తుందో. 8th D అండ్ 8th F. కొద్దిసేపు కానీ ఓకే. ఎయిత్ డి వాళ్ళు 8th D సెక్షన్ నుండి రైడర్ వచ్చిండు. మరి ఎఫ్ వాళ్ళు ఎలా డిపెండ్ చేద్దారో ఒకసారి చూద్దాము. అలే వాళ్ళని ఎంకరేజ్ చేయండి బేటా. కమాన్ కమాన్ అనాలి, వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. అయ్యో 8th D సెక్షన్ నుంచి రైడర్ అవుట్ కావడం జరిగింది. 8th F సెక్షన్ నుండి ఓకే చూద్దాం 8th D సెక్షన్ వాళ్ళు ఎలా డిపెండ్ చేస్తారో. వీళ్ళు ఏ క్లాసు? వీళ్ళు అది 8th అంట కదా. ఓకే చూద్దాం 8th F వాళ్ళు ఎలా డిపెండ్ చేస్తారో. ఓకే 8th D సెక్షన్ వాళ్ళు 8th F నుంచి రైడర్ రావడం జరిగింది. ఎలా డిపెండ్ చేస్తారో చూద్దాం. ఓకే పాయింట్ 8th D. లాస్ట్ రైడ్ ఇంకో రైడ్ వాడు అప్పటి చూడలేడు. అందుకు 8th F వాళ్ళు చాలా బాగా డిపెండ్ చేస్తున్నారు. చక్కని ప్రదర్శన. గెలిచే అవకాశం 8th F సెక్షన్కే ఎక్కువగా ఉంది. పాయింట్స్ కూడా ఎక్కువనే ఉన్నాయి. చూద్దాం 8th F సెక్షన్ నుండి రైడర్ రావడం జరిగింది కాబట్టి 8th D సెక్షన్ ఎలా డిపెండ్ చేస్తుందో. ఏంటి బేటా? మన స్కూల్ పేరు జిహెచ్ఎస్ బోరబండ. ఓకే మ్యాచ్ అయిపోయింది కాబట్టి ఎవరు విన్ అయినరో మన సార్ ప్రకటిస్తారు. మదన్ సార్ ఒకసారి పాయింట్స్ చెప్పండి. 26 వాళ్ళవి F సెక్షన్ 8th F సెక్షన్ వాళ్ళవి 26, 8th D సెక్షన్ వాళ్ళవి 11 పాయింట్స్. అంటే మనకు 8th F సెక్షన్ వాళ్ళే గెలవడం జరిగింది కాబట్టి కంగ్రాచులేషన్స్ బేటా. చల్ బయటికి నడు, కోర్టు బయట ఉండు, కోర్టు బయటకుండు. సార్ అయిపోయిందా? పాయింట్స్ చెప్పిరా? 8th F సెక్షన్ వాళ్ళవి 26, అలాగే 8th D సెక్షన్ వాళ్ళవి 11. వెరీ గుడ్. 8th D సెక్షన్ వాళ్ళకు కూడా మంచిగా ప్రయత్నం చేశారు. నెక్స్ట్ టైం మళ్ళీ చూడండి. అలాగే 8th F వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. ఓకే బేటా. మీ కెప్టెన్ ఎవరు? వీడేనా కెప్టెన్? మీ ప్లేయర్స్కి అందరికి ఏదిరా మన వీడియో మీ ప్లేయర్స్కి అందరికి ఎలాంటి సూచనలు ఇచ్చినావు గెలవడానికి? మంచిగా ఆడండి, మంచిగా ఏమంటారు డిఫెండ్ చేయండి. అంతేనా? ఓకే వెరీ గుడ్ బేటా, కంగ్రాచులేషన్స్. చిల్డ్రన్స్ డే రోజు ప్రైజులు ఉంటాయి, ఆ రోజు కలుద్దాం. ఇంకేమైనా గేమ్స్ ఉన్నాయా మీవి? ఓకే మిగతా గేమ్స్ చూద్దాం. కోర్టు బయటికి వెళ్ళండి.
ఫస్ట్ సెకండ్ అండ్ లాస్ట్ ఫస్ట్